నీకు ఇష్టకరముగా ధ్యానించుటకు సహాయం దయచేయండి. మీరు పలికినటువంటి మాటల్లో ఆ మర్మము నాయన తండ్రి ప్రభువా, నాయన మేమందరము ప్రభువా నాయన ధ్యానించుటకు సహాయం దయచేయండి. పలుకుతున్న ప్రతి మాట ప్రభు నీ నామం హెచ్చించుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తెలుగులో ఉన్నటువంటి నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివే అని అర్థము. ఇంచుమించు 3 గంటల సమయము, 3 గంటల సమయము మధ్యాహ్నము. మరి 3 గంటల సమయంలో చీకటి ఎప్పుడైనా మనం చూసామా? 3 గంటల సమయంలో అంత వెలుగులో ఒకేసారి చీకటి అవడం అనేది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ చీకటి అనే ఆ మాట ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఆమోసు గ్రంథములో పశువులు కాస్తున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి మనం చదివినట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుని హస్తమించజేయబడును, పగటివేళ భూమికి చీకటి. ఎంత గొప్ప మాట! పగటివేళ చీకటి, మధ్యాహ్న కాలము ఏంటండి? సూర్యుడిని హస్తమించజేయడం. ఆ మాట ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకి ఆ మాట అర్థం కాలే. ఆయన ఏమంటున్నారు? ఏలీ ఏలీ సబక్తా అనే మాటలో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అనే మాట యూదులకు ఆ మాట అర్థం కాలే. వాళ్ళు అంటున్నారంట, ఆయన బిగ్గరగా కేక వేస్తూ మాట్లాడడం, ఆ మాట గట్టిగా అనడానికి కారణం ప్రతి ఒక్కరికి వినపడాలి. నా దేవా నా దేవా. చూసినటువంటి ఇందాక వీడియో చూసాం, షార్ట్ ఫిలిం. ఒక మానవ మాతృలుగా మన బిడ్డను కోల్పోతే మనమే అంత బాధపడితే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుని చేయి విడిచినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇంత కష్టం వస్తుందని తెలుసు, శ్రమ అనుభవిస్తానని తెలుసు. కానీ అక్కడ ఆయన బాధపడుతున్నాడంటే ఆ బాధకి నిజమైనటువంటి అర్థం ఏంటో తెలుసా? నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టినటువంటి సమయము నేను ఎలా ఉండగలను? నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి? నిష్కలంకమైన పరిశుద్ధుడైన బ్రతికి ఉన్నంతకాలం ఏ దోషము ఏ పాపము చేయబడినటువంటి కుమారుడు వేదన ఆ మాటలో మనం చూస్తున్నాం. నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి? ఈ మాట పలికినప్పుడు యూదులంతా
అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు? మార్కు సువార్త 15:34 ఒకసారి చూసినట్లయితే, కుమారుడు వేదనతో చదవలేము. 3 గంటలకి యేసు ఏలోయి ఏలోహి లాబా సమక్త అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటలకు నా దేవా నా దేవా అని నా చెయ్యి ఎందుకు విన్నాడుతువని అర్థము. తర్వాత ఆ దగ్గర నిలిచిన వారిలో ఆ మాటలు విని అదిగో ఏలియాని పిలుస్తున్నాడని అనుకున్నారంట. చూసారా? ఆయన రక్షించడానికి ఏలియాని, పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తల్ని పిలవాల్సిన అవసరం అక్కడ లేదు. ప్రజలు అనుకుంటున్నారు అదిగో ఏలియాని పిలుస్తున్నారేమో, చూడాలి ఏం జరుగుద్దో ఇప్పుడు ఈ సమయంలో అని ప్రజలు అంటున్నారంట. అరే పట్ట పగలు 3 గంటల సమయంలో ఆ ప్రాంతం అంతా చీకటి అయిపోయింది. ఈ చీకటి ఎందుకు కమ్మినది? ప్రకృతే మారిపోతుందంటే ఏంటి అని ఆ ప్రజలు ఎవరు హృదయం పెట్టి మనసు పెట్టి ఆలోచించలేని పరిస్థితి. అంత దుర్బలమైనటువంటి పరిస్థితిలో యూదులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కుమారుడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ఎంత బాధపడుతున్నా. ప్రియులారా, ఇలా జరుగుద్దని యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలిసినప్పటికీ ఆయన బాధ అంతా ఒక్కటే, తండ్రి నా చెయ్యి విడుస్తున్నాడని. ఈ లోకంలో మనము మన బిడ్డలు, మన పిల్లలు ఎంతో గారాభంగా ప్రేమిస్తుంటాం. ఒక్కసారి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు తప్పటడులు వేసినప్పుడు, పడిపోయినప్పుడు వాళ్ళ హృదయంలో ఆ మాట కంపల్సరిగా మనకు వినబడుతుంది ఒక తండ్రిగా. ఈ సందర్భము పాత నిబంధన కాలంలో అబ్రహాము ఇస్సాకు జరిగినటువంటి సందర్భం. ఏదైతే ఆ గోల్గతా కొండపైన జరిగినటువంటి ఈ మాట, పలికినటువంటి ఈ 4వ మాట, అదే కొండపైన అబ్రహాం గారు ఇస్సాకుని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా, నాన్న ఏది పొట్టేళ్ళు అని నేను అడిగినప్పుడు, యెహోవా ఈరే అంతా దేవుడే చూసుకుంటాడు నాన్న అని. నాన్న బలివ్వడానికి ఏది పొట్టేళ్ళు అనేటప్పుడు కన్న తండ్రి హృదయము ఎంత కృంగి కృషించిపోయిందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి బాధపడుతున్నాడు, నా కుమారుడు అడుగుతున్నాడు, కానీ దేవుడికి ఇచ్చినటువంటి మాట, నా బిడ్డని బలి ఇస్తాను, నా కుమారుడిని ఏకగాని ఒకే ఒక్క కుమారుడు, ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు, లేక లేక కలిగినటువంటి సంతానం, ఎన్నో సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత మరలా పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు మరలా ఇమ్మన్నప్పుడు దేవుడు మాటకి విధేయత చూపి అబ్రహాం గారు తీసుకుని వెళ్తున్నప్పుడు కుమారుడు అడిగినటువంటి మాటకి హృదయం ఎంత వేదన చెందిందో. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి పలికి హృదయము, నా కుమారుణ్ణి నేను చేయి విడిచానని ఎంత బాధపడుతూ ఉంటాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనల్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యొక్క చెయ్యి పరలోకపు తండ్రి విడిచిపెట్టడం ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను పత్రిక 3:16 యోహాను పత్రిక 3, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించనంటే ఆ ప్రేమకి మరి లెక్కింపు లేదండి. ఎందుకు లెక్కింపు లేదంటే తను ప్రేమించినటువంటి ఎంతగానో ఇష్టపడినటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు చెయ్యే మన కొరకు వదిలేశాడు. అలాంటి ప్రేమ పొందుకొని ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పనిలో దేవుని యొక్క ప్రసన్నత పొందుకుని ఎంతవరకు ఉంటున్నాం అనేది ఒక్కసారి మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ మాట సర్వమానవాళి హృదయాలని కదిలింపజేసినటువంటి మాట. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివని. ఈ మాట అనేక సార్లు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక క్రైస్తవునిగా దేవాది దేవుడు తన కుమారుడి చేయి విడిచి నీ దోషముల కొరకు నా దేశముల కొరకు ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడిని బలి అర్పణగా చేసి ఈరోజు మనకి పాప విమోచన కనుక సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఏలీ ఏలీ లామా సబక్తా అనే మాట, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి అని. యేసుక్రీస్తు ప్రభువారు వేదన, ఆ బాధ, ఆ మాటల్లో సర్వమానవాళి హృదయాలని కదిలింపజేసినటువంటి మాట. ఈరోజు ఆ బాధ నా హృదయంలో ఎన్నటికీ మర్చిపోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో నాయన, నీవు మా కొరకు ప్రభువా ఆ కలువరి గిరిలో నాయనా నీవు చేసినటువంటి యాగము నాయనా, మీరు సమర్పించినటువంటి బలి అర్పణ అయ్యా, నా పాపంలో మా పాపముల కొరకు అయ్యా తండ్రి, నీ ముఖాన్న ఉమ్ము వేసిన చిరునవ్వుతో వెళ్ళిపోయావు తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని నన్ను అవుతా తండ్రి. ఎంత గొప్ప ప్రేమమయుడు దేవా, నీ కృపలో నాయన మేము వర్తిలాగా నిరంతరము ప్రభువా నీ పనిలో ఉండటకు సహాయం తెచ్చండి ప్రభువా. మేము ఈ లోక పనులో పడి నాయన, ఈ లోక సంబంధంలో పడి ప్రభువా అయా ధనాశతో ప్రభువా అయా ఎన్నో మాలో ఒక్క ఇచ్చలు, మా శరీర ఇచ్చలతో ప్రభువా నీ నామాన్ని దూషించినప్పటికీ నీవెంతగానో మమ్మల్ని ప్రేమించి ప్రభువా అయ్యా నీ కృపలో ఉంచావు ప్రభువా. నీకు వందనాలు. నిరంతరము నిన్ను అంటు పట్టుకున్నలాగా నీ కాడి ఎత్తుకొని నాయన నీ పని కొరకు నీ సేవలో మేము ప్రభువా బద్దిలులాగన నీ కృపలో నిరంతరములాగున సహాయం దయచేయమని పలికిన ఈ మాటల్లో ప్రతి నాయన ఏమైనా దోషములుంటే మమ్మల్ని క్షమించి తదుపరి మాటల్లో మీరు ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.